ఒక చిన్న గ్రామంలో చిక్కీ అనే అల్లరి పిల్లాడు ఉండేవాడు. అతనికి మామిడి పళ్ళు అన్నిం కంటే ఇష్టం. ఒక వేడి మధ్యాహ్నం అతను పెద్ద మామిడి చెట్టు కింద నిలబడి, "ఈ పెద్ద మామిడి తింటే నేను సూపర్ హీరో అవుతాను" అని గట్టిగా అన్నాడు. చెట్టెక్కే ప్రయత్నం చేస్తూ జారి కింద పడి బురదలో మునిగిపోయాడు. మొఖను చాక్లెట్ కేక్‌లా మారింది. పిల్లలందరూ నవ్వారు. అప్పుడే ఒక బంగారు మామిడి కింద పడింది. చిక్కి దాన్ని తీసుకుని తినబోతుండగా ఆ మామిడి ఒక్కసారిగా మాట్లాడింది. "ఆగు! నన్ను తినకు! నేను మాంత్రిక మామిడి." చిక్కి ఆశ్చర్యపోయి, "అయ్యో! మాట్లాడే మామిడి, నువ్వు పండువా, పిశాచివా?" అన్నాడు. మామిడి నవ్వుతూ, "నేను మాంత్రిక పండు. నన్ను కాపాడితే ప్రతిరోజూ ఒక కోరిక నెరవేరుస్తాను" అంది. చిక్కి ఆనందంగా ఇంటికి పరిగెత్తాడు. అమ్మమ్మ మొదట అతని మాటలు నమ్మలేదు. కాని మామిడి "హలో అమ్మమ్మగారూ" అన్నప్పుడు అమ్మమ్మ బోసిపోయింది. చిక్కి మొదటి కోరికగా 100 లడ్డూలు కావాలి అన్నాడు. వెంటనే లడ్డూలు ఆకాశం నుంచి వర్షంలా కురిశాయి. చిక్కి నాట్యం చేస్తూ తింటున్నాడు. కాని వాసన మొత్తం గ్రామానికి వెళ్ళి పిల్లలు, పెద్దలు, మేకలు, ఆవులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. భయపడి చిక్కి మామిడి పట్టుకుని పారిపోయాడు. "నన్ను పట్టుకుంటే మామిడి మిమ్మల్ని వంకాయలుగా మారుస్తుంది" అని కేక వేశాడు. అందరూ నవ్వుతూ అతన్ని వెంబడించారు.